రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఒక పిలుపు వెళ్ళింది. ఆయన స్టేజ్ మీద ఏం చెప్పాడంటే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి మైక్ వెళ్ళింది. ఇక చూడు, ఒరే ఆలి ఎల్ 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 నా కొడక అని చెప్పేసి డాష్ 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 బూతులు తిట్టేసి వాళ్ళు సరదాగా అలా మాట్లాడుకుంటారట. ఏమే రోజా, నిన్ను హీరోయిన్ చేసింది నేనేగా, ఏమే రోజా ఆమెని. ఈ మాటలు అక్కడ ఉన్న వాళ్ళకి షాక్ అయ్యి, సో వాళ్ళు ఏమనలేక అలీ నవ్వే తీసుకున్నాడు. కాదంబరి కిరణ్ గారిని, ఒరే కాకి నిన్ను అలాగే పిలుస్తాగా నేను, కాదంబరి కిరణ్ కాకి. థ్యాంక్ గాడ్ గుండు హనుమంతరావు లేడు, ఇంకేమనేవాడు, ఇంకా బండబుతులు తిడతారు. మురళీమోహన్ గారు కూడా ఉన్నారు వెనక. మురళీమోహన్ గారు ఉన్న తర్వాత ఇంకోటి, ఈయన ఇప్పుడే నాకు ఎన్టీఆర్ సత్కారం ఇస్తే అది తీసుకొని ఇక్కడికి వస్తున్నాను, క్లాప్స్ కొట్టరే అన్నాడు. చెప్పి కొట్టించుకుంటావేంటయ్యా విలయవాడి వినవని అన్నాడు. చెప్పినా కూడా కొట్టకపోతే అసలు మీకు సిగ్గులేనట్టు సోయిలో ఉండే మాట్లాడారు ఆయన. అంటే ఇప్పుడు అలా మాట్లాడారని చాలా రెస్పెక్ట్ గా మాట్లాడు లేదు. లేదమ్మా, ఇందాక నువ్వు చెప్పావా హరికథ గురించి, ఆ హరికథలోనే పుష్ప సినిమా గురించి స్మగ్లర్ గాడికి ఇచ్చారు ఒక అవార్డు అనుకుంటే మాట్లాడారు. నా ఉద్దేశం అది కాదు, నేను ఏదో చెప్పాలనుకుంటే ఏదో అయిందన్నావు. ఏం చెప్పకుండా ఉంటే ఏదో అయ్యేది కాదుగా, ఎందుకు ఏదో ఒకటి చెప్పడం? నీ కంట్రోల్లో నీ నోరు లేనప్పుడు.